సో యానిమే. ఈ యానిమే మీడియంలో మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. టీవీ యానిమే అండ్ బ్లూరే. బ్లూరే అంటే ఏం లేదు, మనం చిన్నప్పుడు డీవీడీస్ పెట్టుకొని మూవీస్ చూసేవాళ్ళం కదా! సో అదే, బట్ ఇప్పుడు ప్రీమియం ఫార్మాట్, దాన్ని బ్లూరే అంటారు. సో ఇప్పుడు చాలామంది కాదు, బట్ నన్ను ఒక పర్సన్ ప్రతి నెల ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి ప్రతి వీడియోలో కామెంట్ చేస్తూనే ఉన్నారు. బ్లూరే వర్సెస్ టీవీ యానిమే డిఫరెన్స్ చెప్పు బ్రో అని చెప్పి. ఎందుకంటే ఇది చాలామందికి తెలీదు. టీవీ యానిమేకి, బ్లూరేకి చాలా అంటే చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. అండ్ చాలామంది టీవీ యానిమేని చూసేసి కొన్ని యానిమేస్ని డిసైడ్ చేసేస్తారు వరస్ట్ యానిమేషన్ ఉందని. బట్ అది చూసుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్లూరేకి వచ్చేలేకి బ్రహ్మాండమైన యానిమేషన్ కూడా ఉండొచ్చు. అసలు ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, అసలు ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫస్ట్లీ మీకు యానిమే గురించి మాట్లాడుకుందాం. సో యానిమే ప్రొడక్షన్ స్కెడ్యూలింగ్ ఎంత టైట్గా ఉంటుందంటే చాలా ఘోరంగా టైట్గా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా టీవీ బ్రాడ్కాస్ట్ వచ్చే ఎపిసోడ్స్ మోస్ట్ లైక్లీ మనకి రీసెంట్ టైమ్స్లో క్రంచ్ రోల్లో కావచ్చు, ఏ సిమిల్ కాస్టింగ్ అయినా కూడా టీవీ యానిమేనే రిలీజ్ చేస్తారు. సో అది సిమిల్ కాస్ట్ అయినప్పుడు, బ్లూరే కాదు. అంటే ఎప్పటికప్పుడు జపనీస్లో వచ్చిన వెంటనే రిలీజ్ చేయడం, వారం తర్వాత రిలీజ్ చేసిన, వన్ డే తర్వాత రిలీజ్ చేసిన, అవన్నీ టీవీ యానిమే ఎపిసోడ్సే. సో మీరందరూ అవన్నీ చూసుకుంటే కనుక టీవీ బ్రాడ్కాస్ట్ అయిన ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి. సో చాలా వరకు మీరు మెయిన్గా ఫేస్ చేసేది ఏంటంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ చూసుకుంటే కొంచెం చాలా తక్కువ క్వాలిటీ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద యానిమేస్కి, అన్నీ కాదు బట్ మోస్ట్ ఆఫ్ ద యానిమేస్కి. సో ఎలా ఉంటాయంటే డ్రాయింగ్స్ ప్రాపర్గా లేకపోవడం, లైక్ క్యారెక్టర్ డిజైన్ కావచ్చు, కలరింగ్స్ కావచ్చు, ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు. సో సీజీ కంప్లీట్ అవ్వకపోవడం, 2Dని ఇంకా ప్రాపర్గా ఫుల్గా డ్రా చేయకపోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట మీరు టీవీ యానిమేలో చూసుకుంటే. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్లూరేకి వచ్చేసరికి అవన్నీ ఎగిరిపోతాయి. బ్లూరేలో పర్ఫెక్ట్ ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. క్యారెక్టర్ డిజైన్స్ అదేంటి సడన్గా మొన్న వరకు టీవీ యానిమేలో చూస్తే ఆ క్యారెక్టర్ అంత విచిత్రంగా ఉంది, బట్ బ్లూరేకి రాగానే ఎంత నీట్గా కనిపిస్తుందని చెప్పి మనకైతే ఈజీగా అర్థమవుతుంది అనమాట, మీరు ఆ డిఫరెన్స్ చెక్ చేస్తే. బట్ మేజర్ డిఫరెన్స్, ఇన్ కేస్ మనకి టీవీ యానిమేలో బ్లూరేలో రిలీజ్ అయిన 2 ఎపిసోడ్లు సేమ్ టు సేమ్ మొత్తం ఉన్నాయి అనుకున్నా కూడా స్టిల్ మీరు కొన్ని డిఫరెన్స్లు కనిపెడతారు. అవేంటంటే గోస్టింగ్ ఒకటి, అంతేకాకుండా డిమ్మింగ్ ఒకటి. సో ఈ 2 ఎందుకు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్, తర్వాత మిగతా వాటికి వెళ్దాం. సో గోస్టింగ్, డిమ్మింగ్ మీరు టీవీ యానిమేలో ప్రతి దాంట్లో చూస్తారు. అదేంటంటే ఫస్ట్లీ గోస్టింగ్ ఏంటంటే మనకి ఒక కైండ్ ఆఫ్ లేయర్స్ని క్రియేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ టీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా చాలామంది చూస్తూ ఉంటారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు. సో టీవీలో చూసేటప్పుడు కళ్ళకి ఇబ్బంది కాకూడదని చెప్పి జపాన్లో ఉండే రూల్స్ అనమాట. గోస్టింగ్ అనేది చేయాలి కొన్ని పర్టికులర్ చాలా హెవీగా ఉండే సీన్సే, ఎఫెక్ట్ హెవీగా ఉండే సీన్స్. అంతేకాకుండా డిమ్మింగ్, ఈ డిమ్మింగ్ చూసుకుంటే బాగా హెవీ లైట్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం ఒక ఎపిసోడ్ సపోజ్ డీమో స్లేయర్ తీసుకుందాం, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ లైట్స్ ఎగిలిగిపోతూ ఉంటాయన్నమాట సీజీ తోటి. సో వాటిలో చూసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం టీవీ యానిమే చూస్తే మీకు డిమ్మింగ్ అనేది చాలా హెవీగా అనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళకి ఎఫెక్ట్ పడకూడదని చెప్పి జపనీస్ టీవీ వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి. సో దానికి తగ్గట్టుగా డిమ్మింగ్ అండ్ గోస్టింగ్ చేస్తారు. మీకు యాక్చువల్గా 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అవే ఎపిసోడ్స్ మనకి ఇండియా కావచ్చు, అవుట్ సైడ్ జపాన్లో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ క్రంచ్ రోల్, నెట్ఫ్లిక్స్ ఇలా రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా సిమిల్ కాస్టింగ్. అప్పుడు కూడా గోస్టింగ్, డిమ్మింగ్ అయితే కనిపించాయి. బట్ ఆ తర్వాత వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళైతే ఏదైతే ఎపిసోడ్ డెలివర్ చేస్తుంటారో స్టూడియో వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి గోస్టింగ్, డిమ్మింగ్ 2 తీపిచ్చేసి తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ జపనీస్ టీవీ వాళ్ళకి ఆ రూల్స్ ఆ 2, బట్ అవుట్ సైడ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి అవసరం లేదు. సో కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని స్టూడియోస్ తోటి కాంటాక్ట్స్ పెంచుకొని సో వాళ్ళైతే తీసేసి దాన్ని గోస్టింగ్ అండ్ డిమ్మింగ్ 2 తీసేస్తారు. రీసెంట్ టైమ్స్లో మీకు ఎక్కడ కనిపించట్లేదు. సో విచ్ ఈజ్ ఎ బెటర్, మనకి ఎందుకంటే మన టీవీలో యానిమే చూడట్లేదు, మనకి జపనీస్ రూల్స్ లేవు. సో కాబట్టి ఆ 2 లేకపోతేనే బెటర్ అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడైతే అది కనిపించట్లేదు. అదైతే మ్యాక్సిమం స్ట్రీమింగ్లో తగ్గిపోయింది. బట్ ఇప్పుడు మనం మెయిన్ డిఫరెన్స్ విషయానికి వెళ్ళిపోదాం. సో టీవీ యానిమేకి, బ్లూరేకి ఎందుకు డ్రాయింగ్స్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, యానిమేషన్లో కావచ్చు, టీవీ యానిమేలో యానిమేషన్ బాగోదు కొన్నిసార్లు, బట్ బ్లూరేకి రాగానే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. డ్రాయింగ్స్ కావచ్చు, ఇలా కలర్స్ కావచ్చు అన్నీ. సో దానికి రీజన్ ఏంటి బ్రో అని మనం మాట్లాడుకుంటే కనుక సింపుల్. సో బ్లూరేకి వాళ్ళకి చాలా టైం దొరుకుతుంది. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఎపిసోడ్ని తీసుకుందాం, ఒక యానిమేని తీసుకుందాం, మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్. సో టోటల్ 11 ఎపిసోడ్స్ కదా. సో ఆ 11 ఎపిసోడ్స్లో మనకి బ్లూరే కింద ఒక 1 or 2 DVDs అయితే రిలీజ్ అవుతాయి. సో అది చూసుకుంటే టీవీ యానిమే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ షెడ్యూల్ చేస్తారు ఒక 3 monthsకి అలాగా. సో వాళ్ళకేంటి 3 months గ్యాప్ ఉంది. ఈ 3 months గ్యాప్లో వాళ్ళు కరెక్షన్స్ చేసుకోవచ్చు, వాళ్ళ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ టీం దాని మీద వర్క్ చేస్తుంది. సో కాబట్టి రీసెంట్గా కూడా మై హీరో అకాడమీలో ఫైనల్ ఎపిసోడ్స్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఎపిసోడ్.
సో అక్కడ చూసుకుంటే మన టోడోరోకి ఉంటాడు కదా, సో టోడోరోకి ఒక సీన్లో హెయిర్ అనేది చాలా నార్మల్ డీటెయిల్స్ ఉంటాయి, పెద్ద హెవీ డీటెయిల్స్ ఉండవు. బట్ బ్లూరే రీసెంట్గానే రిలీజ్ అయింది అండ్ దాంట్లో చాలా హెవీ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే ఏంటంటే టీవీకి వాళ్ళు ఇవ్వాలి, టైట్ స్కెడ్యూల్ ఉంటుంది. సో టీవీ యానిమేకి వాళ్ళు ఇవ్వాల్సినప్పుడు వాళ్ళ దగ్గర అంత టైం లేక వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కొన్ని పక్కన పెట్టేసి నార్మల్గా ఇచ్చేస్తారు. బట్ వన్స్ బ్లూరే వచ్చే కనుక బ్లూరేలో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు అనుకున్న అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు దాని మీద కష్టపడి ఇంకా వర్క్ చేసి మనకైతే బ్లూరేలో ఎపిసోడ్స్ డెలివర్ చేస్తారు. సో కాబట్టి మీకు ఆ క్వాలిటీ డిఫరెన్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ అంతే. టీవీ యానిమేకి బ్లూరేకి డిఫరెన్స్ ఏంటంటే టీవీ యానిమేలో మీకు గోస్టింగ్ కావచ్చు, డిమ్మింగ్ కావచ్చు, లేకపోతే టైం లేక యానిమేటర్స్ అందరూ కలిసి ఎక్కువగా టైం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా తక్కువ క్వాలిటీని అయితే ఇస్తారనమాట. చాలా వరకు ఒకప్పట్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. బట్ స్టిల్ మీకు టీవీ యానిమే చూసుకుంటే కొంచెం లో క్వాలిటీ అవుట్పుటే. బట్ వన్స్ బ్లూరే చూసుకుంటే హై క్వాలిటీ అవుట్పుట్. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంది, ఆ టైంకి తగ్గట్టుగా దాన్ని రీడ్రా చేసి అన్నిటిని ప్రాపర్గా అయితే చేసుకుంటారనమాట. అండ్ ఇది యానిమేకా కాదు, సేమ్ మాంగా కూడా అడాప్ట్ అవుతుంది. మాంగాలో చూసుకుంటే వీక్లీ చాప్టర్ రిలీజ్ చేయాలి కాబట్టి టైం లేక స్పీడ్గా గీసేస్తారు. బట్ వన్స్ వాల్యూమ్ రిలీజ్ అయ్యే టైంకి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు వాళ్ళకి టైం ఉంటే కనుక. సో ఇదనమాట టీవీ యానిమే అండ్ బ్లూరేకి డిఫరెన్స్ మీరు అందరూ తెలుసుకోవాలనుకునేది. అండ్ ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది, అదేంటంటే బ్లూరేలో మనకి అడిషనల్ కంటెంట్ అయితే ఉంటుంది. సో టీవీ యానిమే ఆబ్వియస్లీ టీవీలో వచ్చినప్పుడు యానిమే చూస్తారు, మన స్ట్రీమింగ్లో వచ్చినప్పుడు చూస్తాం. మనకి ఇంకెటువంటి పర్క్స్ అయితే లేవు, జస్ట్ ఎపిసోడ్ చూడడం మాత్రమే. బట్ బ్లూరేలో చూసుకుంటే ఓవీఎస్ ఇంక్లూడ్ చేస్తారు. ఒకానొక టైంలో ఓవీఏ ఏంటంటే ఓవర్ వీడియో యానిమేషన్ అని చెప్పి బ్లూరేలో ఇంక్లూడ్ చేసేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే బ్లూరే డబ్బులు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్, సో వాళ్ళ కోసం అడిషనల్ కంటెంట్ ఇవ్వాలి. సో ఒక కొత్త ఎపిసోడ్స్, కొత్త స్టోరీస్ క్రియేట్ చేసి ఓవీఏ అయితే రెడీ చేసి పెట్టేవాళ్ళు ఒకనొక టైంలో. ఈ మధ్య లేదా కల్చర్, అందుకే నాకు అసలు నచ్చట్లేదు కూడా. సో అప్పట్లో బ్లూరే కొనే ప్రతి ఒక్కరికి అదొక బెనిఫిట్ ఉంది. అండ్ అంతేకాకుండా లోపల కొన్ని యానిమే స్టిక్కర్స్ ఇవ్వడం, యానిమే మర్చండైజ్ ఇవ్వడం, సో ఇలాంటివన్నీ ఉంటాయి బ్లూరేలో. ఆబ్వియస్లీ టీవీ యానిమేతో పోలిస్తే బ్లూరే ఈజ్ మైల్స్ ఎహెడ్ అండ్ బ్లూరే ఈజ్ మైల్స్ బెటర్. సో ఇదనమాట డిఫరెన్స్ నేను చెప్పాలనుకుంది సింపుల్ ఫామ్లో. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మరి నెక్స్ట్ షోకి వద్దామంటే బాబాయ్.